హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను వచ్చేసి ఇడ్లీకి నానబెట్టాను. నానబెడితే శ్రీవారు వచ్చేసి వడలు వెయ్యి అన్నారు. ఇంకా సరే చిన్న మిక్సీ జార్లో ఎలాగూ నాని ఉంది కదా అని నేను ఈ విధంగా అయితే పిండి మెత్తగా గ్రైండర్ మిక్సీ వేసుకోవాలి. గ్రైండర్లో వేసినట్లుగానే వస్తాయి ఈ వడ అనేది. ఇంకా చిన్న జార్లో వేసాను కాబట్టి ఈ విధంగా మెత్తగా మనం పలుకులు లేకుండా వేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసాను. ఎందుకంటే వడల్లో ఇవి వేసేసి మనం మినపవడలు కాబట్టి పొట్టుపప్పు అయితే 8 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఇది 4-5 అవర్స్ మినపగుళ్ళు అయితే నానితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఉదయం టిఫిన్కి అయినా సరే మనం వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అయినా మనం వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో? పిండి అయితే ఈ విధంగా ఉండాలి, ఈజీగా వస్తాయి. మనం ఒకవేళ పలచగా అయ్యింది అనుకుంటే 1 స్పూన్ బియ్యం పిండి కలిపితే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా వంట సోడా ఇవన్నీ ఏమీ యూజ్ చేయకండి. ఇక ఇది వచ్చేసి పక్కన పెట్టాను. ఇంకా పల్లీ చట్నీ, పల్లీలు వేయించినవి కాబట్టి అందులో ఉప్పు వేసి పచ్చిమిర్చి వేయించి నేను చట్నీ కూడా పోపు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఫుల్ఫిల్గా పెట్టాలి. అసలు సాంబార్ చేద్దాం అనుకున్నాను, ఇంకా సరే అని ఇంకా ఆయిల్ పెట్టేశాను. ఇదిగోండి, ఈ పిండిలో ఉప్పు వేసాను కదా, ఈ విధంగా కలుపుకొని కొంచెం మందంగానే వడలు అనేది వేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి అన్నారు. నాకు ఆ మాటకే ఇంకా ఏం చేసి పెడదామా అనిపిస్తుంది. ఎప్పుడూ అయితే హట్ చేయరు, అంటే బాగోపోయినా బాగున్నాయి అని అయితే చెప్పరు అనుకోండి. కాకపోతే ఏది చేసినా నన్ను బాధ పెట్టరు. నా మనసు అనేది బాగా చేసావు, పర్వాలా, తినడానికి బాగానే చేస్తాను అని నేను అనుకుంటాను. కానీ చూడటానికి కూడా చాలా బాగున్నాయి, తినడానికి ఇంకా క్రిస్పీగా చాలా బాగా చేసావని మెచ్చుకునేసరికి ఇంక ఈసారి పిల్లలకు కూడా చెయ్యాలి అనుకున్నాను. చేస్తాను వాళ్ళకు కూడా. పిల్లలే ఉంది, మనవడికి కూడా. ఇంకా ఇవి కొంచెం ఇదిగోండి లాస్ట్ అయిపోవచ్చింది అని చూపిస్తున్నాను. మొత్తం తీసానని మీకు ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను. ఎందుకంటే శ్రీవారు మెచ్చితే కదా ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి టిష్యూ వేసి హాట్ బాక్స్లో పెట్టి తీసుకువెళ్ళాను. మీరే చూడండి, బయటి ఎందుకు పనికొస్తాయి అని అన్నారు. అలా రౌండ్గా వస్తే చూసి, ప్లెయిన్ గారెలు అయితే నాకు ఎప్పుడు బాగా రావు, దేనికి అదే చెప్పుకోవాలి. మసాలా గారెలు కానీ ఇలా వడ కానీ చాలా బాగా వచ్చింది. అల్లం పచ్చడి, పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే అద్భుత అంటూ తిన్నారు.